హరీష్ రావు జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంపై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ ఆదేశాలతో రాత్రికి రాత్రే తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎం పీసీసీ చీఫ్ ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలు నెలల తరబడి ఉంటే హరీష్ రావు ఫ్లెక్సీలు ఒక్క రోజులోనే తొలగించడం రాజకీయ కక్ష సాధింపు చర్యలని ఆయన మండిపడ్డారు. ఇలాంటి నీచమైన దిగజారుడు రాజకీయాలను గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. హరీష్ రావు నిత్యం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండటంతోనే సీఎం రేవంత్ రెడ్డి కుళ్ళు రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు. ఫ్లెక్సీలు చించేసినంత మాత్రాన హరీష్ రావుకు ప్రజల్లో ఉన్న ఆదరణ మాత్రం ఇసుమంత కూడా తగ్గదన్నారు. హరీష్ రావు జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంపై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ ఆదేశాలతో రాత్రికి రాత్రే తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎం పీసీసీ చీఫ్ ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలు నెలల తరబడి ఉంటే హరీష్ రావు ఫ్లెక్సీలు ఒక్క రోజుల్లోనే తొలగించడం రాజకీయ కక్ష సాధింపు చర్యలని ఆయన మండిపడ్డారు. ఇలాంటి నీచమైన దిగజారుడు రాజకీయాలను గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. హరీష్ రావు నిత్యం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి కుళ్ళు రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు. ఫ్లెక్సీలు చించేసినంత మాత్రాన హరీష్ రావుకు ప్రజల్లో ఉన్న ఆదరణ మాత్రం ఇసుమంత కూడా తగ్గదన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు. దీపిక, మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అభిమానులందరూ. సో ఆ ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే ప్రభుత్వ ఆదేశాల మేరకు జిహెచ్ఎంసీ అధికారులు వాటిని తొలగించారు. ఒక్కరోజు వ్యవధిలోనే ఆ ఫ్లెక్సీలను తొలగించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటుగా మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు జన్మదిన వేడుకల ఫ్లెక్సీలను ప్రభుత్వం తొలగించడం చాలా చిల్లర రాజకీయాలని కూడా ఆయన ప్రశ్నించారు. హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాత్రికి రాత్రే తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. సీఎం ఫోటోలు, పీసీసీ చీఫ్ ఫోటోలు, కాంగ్రెస్ నాయకుల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు నెలల తరబడి రోడ్లపై ఉంటే ఇబ్బంది లేదు, కానీ హరీష్ రావు ఫోటోలు ఒక్క రోజులో తొలగించడం రాజకీయ కక్ష సాధింపు చర్య అని చెప్పేసి ఆయన అన్నారు. ఇలాంటి నీచమైన దిగజారుడు రాజకీయాలను గతంలో ఎన్నడూ చూడలేదని, ప్రభుత్వ అలసత్వాన్ని, రేవంత్ రెడ్డి నిర్లక్ష్యాన్ని అనునిత్యం నిలదీసే నాయకుడు హరీష్ రావు అని దాని దృష్టిలో పెట్టుకుని పుట్టినరోజున ఇలాంటి కుళ్ళు రాజకీయాలు చేయడం దుర్మార్గ చర్య అని చెప్పేసి ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫ్లెక్సీలు చించేసినంత మాత్రాన హరీష్ రావు గారికి ప్రజల్లో ఉన్న ఆదరణ, అభిమానం ఇసుమంతా కూడా తగ్గదని, కేసీఆర్ తీర్చిదిద్దిన నాయకుడు, సముద్రమంత ప్రజల మన్ననలు పొందిన సేవకుడు హరీష్ రావు అని ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. పరిధి దాటి నిబంధనలు ఉల్లంఘిస్తూ అధికార పక్షం అడుగులకు మడుగులు ఉత్తుతున్న అధికారులు తస్మాత్ జాగ్రత్త, రాబోయేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఆయన హెచ్చరించారు. 3 ఏళ్లలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ముఖ్యమంత్రిగా ఉండేది కేసీఆర్ గారే. ఇలాంటి దుశ్చర్యలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. ఏదేమైనా సరే ఇలాంటి చర్యను మాత్రం ఆయన తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే ఒక్కరోజు వ్యవధిలోనే ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు, ఈ రోజు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ ముందు పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలు ఒక్కరోజు వ్యవధిలోనే జిహెచ్ఎంసీ అధికారులు, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే జిహెచ్ఎంసీ అధికారులు వాటిని తొలగించడం సరైనది కాదని చెప్పేసి అన్నారు. ఎందుకంటే రోడ్లపైన పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మంత్రుల ఫోటోల ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారు. కానీ మరి ఒక్కరోజు వ్యవధిలోనే మనకు హరీష్ రావు గారి బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వాటిని తొలగించాల్సిన అవసరం ఏముందని చెప్పేసి ఎక్స్ వేదికగా మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. థ్యాంక్ యూ సైదులు.